చేయించినాం. ఆడ కర్నూలు సార్ ఏమన్నాడంటే మీకు లివర్ అది ఆపరేషన్ చేయించినా కానీ మీకు సక్సెస్ అయితే కాదు, నమ్మకం లేదు, అది 70% 90% నమ్మకం లేదు, కాకపోతే మాకు ఆరోగ్యశ్రీ చేయమంటే చేపిస్తాం, లేకపోతే లేదని చెప్పినారు. సర్లే అని చెప్పి అక్కడ ఆపరేషన్ చేసిన కర్నూలు చలపతి సార్ దగ్గర ఆఫ్టర్ డ్యూటీ వచ్చినాక మళ్ళీ ఆయన దగ్గరికి ఒక 8 నెలల వరకు తిరిగినాక నాకు శాత కాదని చెప్పేసినాడు. అప్పుడే ఇంతకుముందే చెప్పేసినా కదా ఇంకా ఆపరేషన్ చేసేటప్పుడు నాకు ఇచ్చింది తులసాకు తోలపాకు అంతే, ఏమీ లేదు సార్. తమలపాకు ఇచ్చినావు అంతే, దంచి తాపేండి అని చెప్పినావు, కడుపు బియ్యం అని చెప్పినావు అంతే, అంత తప్ప ఏం లేదు. దాంట్లో తొలిచాకులో ఉంటుంది, తమలపాకులోనే మెన్ను ఉంటాడు, ఆ రెండు నువ్వు చూపిస్తావు. రారా నువ్వు వీటికి దీని దగ్గర పో, ఈ పని అవుతుంది అని చెప్తావు. అందుకే మా అన్న అంటాడు కదా, మీ అన్న కనపడు, నువ్వు కనపడు, మీ అన్న కనపడు, మా ఇంటి కనపడతాం. మేము ఈ సరస్వతి నేర్చుకున్నప్పటినాక మేము ఇంతవరకు మేము చూసిండ్రు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ మొత్తం తిరిగినా కానీ మీరు బాగా చేస్తున్నారు. బీజాలు మరి 30 ఉన్నారు సార్, మీ ఆజ్ఞ ఉంటేనే కదా, మీ ఆజ్ఞ ఉంటే కాపాడండి. ఇది క్యాన్సర్ నయం చేస్తున్నావు. క్యాన్సర్ బాగానే కళ్ళ ముందు ఎంతో మందిని చూసినాము. ఏం చూసినావు? క్యాన్సర్ బాగైన వాళ్ళని, పక్షవాతం బాగైన వాళ్ళని చూసినాము. టీవీ జబ్బులు, గొంతు కింద గడ్డ ఉండి పురుగులు పడితే డాక్టర్లే చేతులు ఎత్తేసిన వాళ్ళని కూడా నువ్వు బతికించి వాసనతో పురుగులు పడిన వాళ్ళది కూడా డాక్టర్ లాభం లేదంటే అది నాతో అవుతుందని చెప్పి మాట ఇచ్చి బతికించినాము మనం. అంతకాడికి ఇంకెవరో చేస్తాం. ఏమేమి దొరుకుతున్నాయి? ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఏమేమి చెప్పు. క్యాన్సర్కి దొరుకుతుంది, టీవీకి దొరుకుతుంది, పక్షవాతానికి దొరుకుతుంది, లివర్, కిడ్నీలు ఫెయిల్ అయ్యి 2 కాళ్ళు ఇదే నడవలేని వాళ్ళకి నడిపిస్తున్నాం. పక్షవాతం జాబులు లేని వాళ్ళకి జాబులు ఇప్పిస్తున్నాం. పరిష్కారం అందరిని మూపించే శక్తి అందరికి తెలిసిపోయింది కదా, ఇంకా చూపించేది.